హాయ్ అండి. కొయ్యగూర అండి. కొయ్యగూర వంకాయ టమాటా వేసి వండుకుందాం, చాలా బాగుంటుంది. కుక్కర్లో ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది. శుభ్రంగా కొయ్యగూర కడిగేసి తరిగి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని వంకాయ టమాటో ఒక ఉల్లిగడ్డ కూడా తరిగేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వీటికి పోపు ఏం అవసరం లేదు. కొద్దిగా పసుపు, కారం, రాళ్ళుప్పు, వంకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా మనకి ఎల్లిగడ్డ ఉంటుంది కదా, ఆ ఎల్లిగడ్డ కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నా బాగుంటుంది. లేదు అల్లం వెల్లిపాయనే కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసి చూడండి, టేస్ట్ వేరే లెవెల్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను కొర్ర రైస్ పైకి అయితే చేశాను. మీరు నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు, రోటీ అయినా బాగుంటుంది. కానీ కొర్రలు డైలీ తీసుకున్న వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎవరు కూడా రైస్ తినట్లేదండి. షుగర్ జబ్బులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువైపోతున్నాయండి. రైస్ ఒక్కటే కాదు, స్వీట్ కానీ కొన్ని కూరగాయలు కానీ అవాయిడ్ చేసేస్తున్నారు. ఒంటికి ఏది హాని అనిపిస్తే అది పక్కకు పెట్టేస్తున్నారు. ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉండాలనే అనిపిస్తుంది, కానీ రోగాలు పాలిట పడాలనుకోరు కదా. అందుకని మంచి ఫుడ్ అనేది తీసుకుంటున్నారు. బయట ఫుడ్ కూడా చాలా మట్టుగా అవాయిడ్ చేశారు చాలామంది. ఇలా ఇంట్లోనే వండుకొని తిన్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి అసలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు చాలామంది హలీముల కోసం ఎగబడుతూ ఉంటారు. అవి కూడా చాలా టేస్ట్ కోసము చాలా కల్తీ అవుతున్నాయి. హిందూస్ అంటే గుడ్డు కూర అవి తినరు కాబట్టి అవి కలుస్తున్నాయని ఒక అపోహ అయితే ఉంది. చాలా ఎక్కువగా హలీం కూడా ఎవ్వరూ తినట్లేదండి. మీరు హలీం కూడా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇట్లా గ్రేవీలాగా అయింది, చాలా టేస్ట్గా ఉందండి. ఆయిల్ కూడా పెద్దగా మనకు అవసరం ఉండదు. మీరు చూశారు కదా, కొద్దిగా ఆయిల్ అనేసి ఒక 2 స్పూన్స్ వేసాను అంతే. మళ్ళీ ఆయిల్ అనేది లేదు. టేస్ట్ అయితే చాలా చాలా నచ్చింది. కొయ్యగూర ఒట్టి టమాటా కూడా వేసి వండుకోవచ్చు. టమాటా, కొయ్యగూర, వంకాయ అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి.